ఓటుకు 10,000 రూపాయలు డబ్బులు పంచుతూ బిగ్ టీవీ కెమెరాకు పట్టుబడ్డాడు 3వ వార్డు అభ్యర్థి సిరాజ్. అయితే సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో డబ్బులు పంచడం నిషేధం. అయితే ఓటుకు నోటు అన్న విధంగా కూడా ఈ విధంగా డబ్బులు పంచుతూ ఉన్నారు. 10,000 రూపాయలు ఓటుకు పంచుతూ పట్టుబడ్డాడు 3వ వార్డు అభ్యర్థి. దానికి సంబంధించిన దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. అయితే ఎప్పుడైతే బిగ్ టీవీ కెమెరాను అక్కడ చూశాడో ఓ ఇంట్లో డబ్బులు పంచుతూ పరుగో చేసిన పరిస్థితి. ఓటర్ లిస్ట్ లో పెయిడ్ అంటూ కూడా ఆ వ్యక్తి రాసుకున్న లిస్ట్ బిగ్ టీవీ కెమెరాకు చిక్కింది. ఎవరెవరికి డబ్బులు ఇవ్వాలి, ఎవరెవరికి ఇచ్చేసామో అన్న దానికి సంబంధించి, ఎవరికి మద్యం బాటిల్ ఇవ్వాలి, ఎవరికి డబ్బులు ఇవ్వాలి, ఎవరికి ఎంత ఇవ్వాలి, ఎవరికి ఇచ్చాము, ఎవరికి ఇవ్వాల్సి ఉంది అన్న దానికి సంబంధించి ఆ ఓటర్ లిస్ట్ అంతా కూడా అతను తయారు చేసుకున్న పరిస్థితి. సర్పంచ్ ఎన్నికల్లో డబ్బులు పంపిణీ ఇప్పుడు తీవ్ర కలకలాన్ని రేపుతుందని చెప్పాలి. మెదక్ జిల్లా బానూరులో ఓటర్లకు డబ్బులు పంచుతూ 3వ వార్డు అభ్యర్థి సిరాజ్ అయితే బిగ్ టీవీ కెమెరాకు చిక్కిన పరిస్థితి. ఇది ప్రజెంట్ సంచలనం క్రియేట్ చేస్తుంది. పూర్తి వైరల్ గా కూడా మారింది అని చెప్పుకోవచ్చు. ఇంటి పైకప్పు ఎక్కి బిగ్ టీవీ కెమెరాకు చిక్కడంతో పరుగులు పెట్టిన పరిస్థితి. అభ్యర్థి పరుగు పెడుతుండగా అక్కడే దొరికిన ఓటర్ లిస్ట్ కనుక గమనిస్తే ఓటర్ లిస్ట్ లో పెయిడ్ అంటూ కూడా అభ్యర్థి రాసుకున్నాడు. ఎవరెవరికి డబ్బులు ఇవ్వాలి, ఎవరికి మద్యం బాటిల్ ఇవ్వాలనే విషయాలు కూడా అతను నోట్ చేసుకున్న పరిస్థితి. ఆ విజువల్స్ అన్ని కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. అదిగోండి చూడండి, ఒక ఇంట్లో డబ్బులు పంచడానికి 3వ వార్డు అభ్యర్థి వెళ్ళాడు. అక్కడ డబ్బులు పంచుతున్నప్పుడు అక్కడ చూశాడు బిగ్ టీవీ కెమెరాని. బిగ్ టీవీ కెమెరాని చూడడంతో తలపై గుడ్డ వేసుకొని అతను ఏమీ తెలియనట్టు కూడా గబగబా ఫాస్ట్ గా కూడా ఇంటిలో ఉన్న కిటికీ ఎక్కేసి ఆ పైకప్పు ఎక్కి పరుగులు పెట్టిన పరిస్థితి. ఇదంతా కూడా బిగ్ టీవీ కెమెరాకు చిక్కింది. పట్టుబడ్డ వ్యక్తి 3వ వార్డు అభ్యర్థి సిరాజ్ గా కూడా గుర్తించడం జరిగింది. ఎవరెవరికి మద్యం బాటిల్ ఇవ్వాలి, ఎవరికి డబ్బులు ఇవ్వాలి, ఎవరికి ఇచ్చాము, ఎవరికి ఇవ్వాలి అన్న దానికి సంబంధించి అన్ని కూడా ఓటర్ లిస్ట్ లో అతను పెయిడ్ అని రాసుకుంటూ వచ్చిన పరిస్థితి. దీనికి సంబంధించి ఒకసారి ఆ విజువల్ మనం గమనిస్తాము. అక్కడ ఏం జరిగింది అన్న దానికి సంబంధించిన ఆడియో ఒకసారి చూద్దాం. పవన్ ఇట్రా 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 పవన్ లిస్ట్ ఓటర్ లిస్ట్ తీసుకో. పవన్ ఇట్రా పవన్ ఇట్రా 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 పవన్ లిస్ట్ ఓటర్ లిస్ట్ తీసుకో. ఇక మనం చూస్తూ ఉన్నాం కదా, సర్పంచ్ ఎన్నికల్లో 10,000 రూపాయలు ఓటుకు పంచుతూ పట్టుబడ్డాడు 3వ వార్డు అభ్యర్థి సిరాజ్. బిగ్ టీవీ కెమెరాకు చిక్కడంతో ఒక్కసారిగా పరుగులు తీసి పైకప్పు ఎక్కి పారిపోయే ప్రయత్నం చేశాడు. అయితే పారిపోతున్న క్రమంలో అతని దగ్గర ఉన్న ఓటర్ లిస్ట్ కింద పడింది. దానిలో గమనిస్తే పెయిడ్ అంటూ కూడా రాసుకొచ్చాడు. ఎవరికి మద్యం బాటిల్ ఇవ్వాలి, ఎవరికి ఆల్రెడీ డబ్బులు ఇచ్చేశాడు, ఇంకా ఎవరికి ఇవ్వాల్సి ఉందా అన్న వివరాలన్నీ కూడా దానిలో రాసుకుంటూ వచ్చాడు సిరాజ్. అయితే బిగ్ టీవీ కెమెరాకు చిక్కడంతో అతను పారిపోయిన పరిస్థితి. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దుర్గారెడ్డి అయితే సిద్ధంగా ఉన్నారు. దుర్గారెడ్డిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. దుర్గారెడ్డి, చెప్పండి, 3వ వార్డు అభ్యర్థి ఈ రోజు పోలింగ్ జరుగుతుంది సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి. అయితే పోలింగ్ జరుగుతున్న టైంలో 10,000 రూపాయలు ఓటుకు ఇస్తూ ఉన్నారు. అసలు సిరాజ్ 3వ వార్డు అభ్యర్థి ఏ పార్టీకి చెందినవాడు, ఈ విధంగా డబ్బులు పంచుతూ ఉన్నాడు. ఇప్పుడు కెమెరాకు కూడా చిక్కడం జరిగింది. మరి అతనిపై యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా ఎస్సీసీ? సౌమ్య ఇప్పటి వరకు మాత్రము అతను అక్కడ డబ్బులు పంచుతున్నాడనే ఒక సమాచారంతో బిగ్ టీవీ అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎక్స్క్లూజివ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అతను బిగ్ టీవీని చూసి కెమెరా తీస్తున్నారనే ఆలోచనతో బయటకు వచ్చి పరుగులు పెట్టి కిటికీ నుంచి ఇల్లు నుంచి పారిపోవడం జరిగింది. వాస్తవం చూసినట్లుంటే మద్యమ తర్వాత ఓటర్లకు ఎవరైతే డబ్బులు ఇచ్చాడో డబ్బులు తీసుకున్న వాళ్ళకందరికీ పేడ్ అమౌంట్ అని రాయడము, ఆ తర్వాత ఓటర్ స్లిప్ పక్క పంట వాళ్ళ పేరు నెంబరు ఫోన్ నెంబరు ఎంట్రీ చేసుకోవడము, ఎవరైతే మనకు డబ్బులు ఇస్తున్నామో ఎవరికి ఆ మద్యం పంపించేసాము అనే విషయాలు పూర్తిగా ఆ సిరాజు అంటే ప్రతి ఇంటికి వెళ్ళి ఏం చేశాడు, ఓటర్ లిస్ట్ ఎంబడి తీసుకెళ్లి ఎక్కడెక్కడ అమౌంట్ ఇచ్చాడు అనే విషయాన్ని మాత్రం ఒక బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సాధించడం జరిగింది. దీంతో పాటు అక్కడికి పోలీసుల తర్వాత మిగతా వాళ్ళ అక్కడికి వచ్చే సమయంలో ఆయన ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి దిగి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. కనుక ఇప్పటికైతే అతని మీద పోలీసులు చర్యలు తీసుకుంటారా, లేకుంటే మనం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వ నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది, పోలీస్ శాఖ ఏం తీసుకోబోతుంది అనేది కొంత సమయం పట్టే అవకాశం అయితే
కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు కింద ఆ కేసులు నమోదు చేస్తున్నామని చెప్పి పోలీస్ శాఖ ఇలాంటి లీస్ట్ తీసిన తర్వాత పేమెంట్ చేసినట్టు, మద్యం పంపిణీ చేసినట్టు, డబ్బులు తీసుకున్నట్లు సాక్ష్యాధారాలతోటి ఆ బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా చూపించే ప్రయత్నం చేసింది కనుక ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఏ శిక్షల కింద నమోదు చేసి ఆ సిరాజ్ని అరెస్ట్ చేయబోతున్నారు. నిజంగా ఒక వార్డు మెంబర్ గెలవాలంటే ఒక ఓటుకు 10,000 రూపాయలు పేమెంట్ చేసి అతను ఓటేసుకునే ప్రయత్నం చేస్తున్నాడంటే ఎలాంటి ప్రలోభాలకు, మద్యానికి, డబ్బులకు వీళ్ళంతా కూడా ఓటర్లను ఏ విధంగా ప్రలోభం చేస్తున్నారు అనేది ఆ వాస్తవం బయటకు చూపించే ప్రయత్నం చేసిన బిగ్ టీవీ. నిజంగా గతంలో కూడా ఎన్నికలు సవ్యంగా జరగాలి, అభివృద్ధి జరగాలి, డెవలప్మెంట్ కోరుకోవాలి, ఓటుకు నోటు అనే విషయాన్ని రద్దు చేయాలి అని చెప్పి ఆ ప్రభుత్వాలు ప్రజలకు అదేగా ఓటర్లకు కూడా చైతన్యం కలిగించింది. కానీ ఇవి చూస్తే తీరా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల, అర్బన్ ప్రాంతాల్లో మాత్రం డబ్బులు తీసుకున్న వారు ఓటు వేసే ప్రయత్నం అయితే కొనసాగుతూ కొన్ని చోట్ల మాత్రమే దాదాపు మనం చూడొచ్చు. మరొక చోట కూడా 2,700 కిలోమీటర్లు ప్రయాణం చేసి మొదటి ఓటు నమోదు చేసుకోవడానికి వేయడానికి వచ్చిన యువతి చూడొచ్చు. దాంతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఓటు శాతం పెరగాలి, డెవలప్మెంట్ కావాలని చెప్పి ప్రభుత్వం చేస్తున్న లక్ష్యానికి నిర్లక్ష్యంగా కొంతమంది వివరించిన తీరు కూడా ఇప్పుడు బయటపడబోతుంది. అంటే డబ్బులు తీసుకొని కొంతమంది ఓటేస్తే మరికొంతమంది మాత్రము నువ్వు డబ్బు వద్దు, మాకు ఒక స్వేచ్ఛగా ఓటేస్తాము, అభివృద్ధి చేయాలని చెప్పి కూడా కొన్ని చోట్ల ముందుకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. కానీ మరికొన్ని చోట్ల తాను గెలిచి ఆ తర్వాత డబ్బులు ఇచ్చి డబ్బులు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో మాత్రము ఈ రకంగా డబ్బులు పంపిణీ చేస్తున్నట్లుగా కొంత సమాచారం అయితే వస్తుంది. దీంతో పాటు ఇక్కడ మనం చూస్తే బానూరులో చాలా చోట్ల, అంటే బానూరు అంటే దాదాపు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోట్లకు పడగలెత్తింది. అక్కడ కాస్ట్లీ భూమి, అంటే గజము 1,00,000 రూపాయలకు ఎక్కువ ఉంటుంది కనుక రేపు పొద్దున పర్మిషన్ తీసుకున్నప్పుడు కానీ, లేకుంటే తన అవసరాలు పడ్డప్పుడు కానీ ఏ విధంగా సంపాదించుకోవాలి, ఏ విధంగా అయితే డబ్బు ఖర్చు పెట్టాము, ఎంత తీసుకోవాలి, ఎంత తీసుకుంటే బాగుంటుంది, రాజకీయాన్ని అడ్డు పెట్టుకుని అంటే డబ్బులు సంపాదించుకునే ఉద్దేశంతో మాత్రమే కొంతమంది కౌన్సిలర్స్ కావచ్చు, వార్డు మెంబర్లే కానీ, సర్పంచ్లే కానీ ఎన్నిక కావడానికి ముఖ్యంగా ఈ డబ్బులు పంపిణీ చేస్తున్నట్లయితే మనకు సమాచారం అయితే అందుతుంది. సౌమ్య. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి. మొత్తంగా మెదక్ జిల్లాలో జరిగిన ఈ ఘటన తీవ్ర దుమారాన్ని రేపుతోంది. సర్పంచ్ ఎన్నికల వేళ 10,000 రూపాయలు ఓటుకు పంచుతూ 3వ వార్డు అభ్యర్థి సిరాజ్ అనే వ్యక్తి బిగ్ టీవీ కెమెరాకు పట్టుబడ్డాడు. పట్టుబడిన అనంతరం అతను ఎప్పుడైతే కెమెరా చూశాడో అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఒక ఇంటి పైకప్పు ఎక్కి అతను పారిపోయే ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఏదైతే ఓటర్ లిస్ట్ అతను తీసుకొచ్చాడో ఆ లిస్ట్ కింద పడిపోయింది. అందులో గమనించినట్లయితే పెయిడ్, నాట్ పెయిడ్, ఇంకా పే చేయాల్సి ఉంది, ఎవరికి మద్యం బాటిల్ ఇవ్వాలి, ఎవరికి 10,000 రూపాయలు ఇవ్వాలన్న విధంగా అతను ఒక లిస్టు తయారు చేసుకున్న దృశ్యాలన్నీ కూడా మన బిగ్ టీవీ స్క్రీన్ పై మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా బిగ్ టీవీ కెమెరాలో రికార్డ్ అవడంతో వ్యక్తి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఇది ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతుందని చెప్పాలి. పవన్ ఇట్రా 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 పవన్ లిస్ట్, ఓటర్ లిస్ట్ తీసుకో.